అమెరికా వాషింగ్టన్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన దంపతులు మృతి చెందారు. కారు ప్రమాదంలో పాలకొలకు చెందిన కొటికలపూడి కృష్ణకిషోర్, అతని భార్య ఆశ మరణించారు. కృష్ణకిషోర్ కుమారుడు, కుమార్తె తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కృష్ణకిషోర్ 10 ఏళ్లుగా అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. 10 రోజుల క్రితం పాలకొల్లు వచ్చి తిరిగి అమెరికాకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ప్రమాదంలో కృష్ణకిషోర్, అతని భార్య చనిపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అడిగి తెలుసుకుందాం. మహేష్, అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై బాధిత కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? శర్మ, నిన్న సాయంత్రం అమెరికాలోని వాషింగ్టన్ లో జరిగినటువంటి కారు ప్రమాదంలో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణానికి చెందినటువంటి కొటికలపూడి కృష్ణకిషోర్, ఆయన భార్య ఆశ, వీళ్ళిద్దరూ కూడా ప్రమాదంలో మృతి చెందారు. ఈ కృష్ణకిషోర్ 10 ఏళ్లుగా కూడా అమెరికాలోని వాషింగ్టన్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. ఏడాదికో 2 ఏళ్లకు ఒకసారి కుటుంబ సభ్యులు స్వస్థలం పాలకొల్లు వచ్చి వాళ్ళు సెలవులను ఎంజాయ్ చేసి వెళ్తూ ఉంటారు. అయితే ఈ క్రమంలోనే ఈ ఏడాది డిసెంబర్ చివరి వారంలో కూడా వాళ్ళు 10 రోజుల క్రితం పాలకొల్లు స్వస్థలం అయినటువంటి పాలకొల్లు పట్టణానికి వచ్చారు. పాలకొల్లు పట్టణంలో కుటుంబ సభ్యులతో గడిపి సంతోషంగా తిరిగి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం అయితే జరిగింది. వాళ్ళు అమెరికాకి వెళ్లే క్రమంలో దుబాయ్ లో సంవత్సర వేడుకలు కూడా జరుపుకున్నట్టు మనకు తెలుస్తోంది. అనంతరం అక్కడి నుంచి వాళ్ళు వాషింగ్టన్ బయలుదేరారు. వాషింగ్టన్ బయలుదేరిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళు స్వస్థలం వాళ్ళు నివసిస్తున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి వెళ్లేందుకు విమానాన్ని ప్రయత్నించగా అక్కడ విమానం మిస్ అవడంతో అక్కడి నుంచి వాళ్ళు రోడ్డు మార్గం ద్వారా కారులో ప్రయాణించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే రోడ్డు మార్గం ద్వారా ప్రయాణిస్తున్న సమయంలో ఆ కారు ప్రమాదానికి గురైనట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో వాళ్ళిద్దరూ కూడా ఎవరైతే దంపతులు ఉన్నారో కృష్ణకిషోర్, ఆయన భార్య ఆశ, వీళ్ళిద్దరూ కూడా ఆ ఘటనా స్థలంలోనే మృతి చెందారు. తీవ్ర గాయాలపై అక్కడే మృతి చెందారు. వాళ్ళ కుమారుడు, కుమార్తె వీళ్ళిద్దరూ కూడా తీవ్ర గాయాలపై ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే 10 రోజుల క్రితమే తమ వద్దకు వచ్చి తమతో గడిపి ఆనందంగా గడిపి వెళ్ళినటువంటి తమ కుమారుడు, కుమార్తె ఇట్లాగా అవడం పట్ల కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. చుట్టుపక్కల ప్రాంతాల వారు, అలాగే ఆ పట్టణంలో ఉన్న వారు కూడా ఆ కుటుంబానికి కుటుంబ సభ్యుల దగ్గరకు వచ్చి వాళ్ళందరూ కూడా ఓదార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 10 రోజుల క్రితమే ఇలా జరగడం, అయితే పండుగ మామూలుగా అయితే వీరు సంక్రాంతి పండుగ రావాల్సి ఉంది. అయితే ఈ సంక్రాంతి పండుగ సెలవులు కుదిరిన పక్షంలో కాస్త ముందుగానే వచ్చి వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులతో గడిపి వెళ్తున్నది ప్రమాదం జరిగినట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఎవరైతే ఈ కృష్ణకిషోర్ వాళ్ళ కుమారుడు, కుమార్తె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారో వారు ఏదైతే ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత మిగతా విషయాలు తెలిసే అవకాశం ఉన్నట్టు కూడా స్థానికులు చెప్తూ ఉన్నారు. సార్, ఇది ప్రమాదానికి సంబంధించినటువంటి తాజా సమాచారం. ఓకే మహేష్.